మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ ల్యాప్టాప్లో మీరు చేసిన కోడ్ మీ ల్యాప్టాప్లో కరెక్ట్గా వర్క్ అయ్యిద్ది, బట్ మీ ఫ్రెండ్ ల్యాప్టాప్కి వెళ్ళేసరికి అది బ్రోకెన్ పార్ట్లో ఓపెన్ అవ్వడం కానీ లేదా మొత్తం ఎర్రర్స్ త్రో చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దానికే డాకర్ అనేది యూజ్ చేస్తారనమాట. డాకర్ అనేది సింపుల్గా డెవలప్ అండ్ డిప్లాయ్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ని ఎందుకు యూజ్ చేయాలంటే, ఇప్పుడు మీ ల్యాప్టాప్లో కొంచెం కోడ్ ఉందనుకోండి, అది మీ ల్యాప్టాప్లోనే ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుంది. బట్ మీ ఫ్రెండ్ ల్యాప్టాప్లో ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఎర్రర్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు. యూట్యూబ్ చూసారనుకోండి, యూట్యూబ్ మీరు ఆండ్రాయిడ్లో ఓపెన్ చేసినా, ఐఫోన్లో ఓపెన్ చేసినా, విండోస్ మ్యాక్ దేంట్లో ఓపెన్ చేసినా మీకు ఎగ్జాక్ట్గా సేమ్ ఇంటర్ఫేస్ సేమ్ అవుట్పుట్తో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక పెద్ద కంపెనీని మనం తీసుకుంటే వాళ్ళు ఫస్ట్ కోడ్ బిల్డ్ చేస్తారనమాట, డెవలప్మెంట్ టీం వాళ్ళు, అండ్ దాన్ని టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తారు. అండ్ మళ్ళీ సర్వర్కి డిప్లాయ్ చేసిన ఆపరేషన్ టీం వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి దాన్ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇప్పుడు బిల్డ్ చేసిన వాడి దాంట్లో రియాక్ట్ చేస్తూ బిల్డ్ చేసి ఉండొచ్చు, బట్ టెస్టర్ దాంట్లో రియాక్ట్ చేసి ఉండకపోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ టెస్టర్కి చెప్తారనమాట రియాక్ట్ చేసి ఎక్కించుకో అనుకుంటూ. సో టెస్టర్ ఇప్పుడు రియాక్ట్ చేస్తే వాళ్ళ ల్యాప్టాప్లో డిపెండెన్సీస్ లేదా మాడ్యూల్స్ అన్నీ ఎక్కించుకున్న తర్వాత టెస్టర్ దాంట్లో వర్క్ చేయొచ్చు, బట్ డిప్లాయ్ సర్వర్ దాంట్లో ఉండకపోవచ్చు. మళ్ళీ డిప్లాయ్ సర్వర్ వాళ్ళు అన్నీ ఎక్కించుకోవాలి. బట్ మనం ఎండ్ యూజర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ యూజర్ మాత్రం అన్నీ ఎక్కించుకొని యూజ్ చేయలేడు కదా ప్రతిసారి. సో దట్స్ వే డాకర్ కమ్స్ ఇన్ అనమాట. సో ప్రతి ల్యాప్టాప్లో ఒక రియల్ టైమ్ సాఫ్ట్వేర్ కావాల్సిన అన్ని డిపెండెన్సీస్ అయితే ఉండవు అనమాట రన్ చేయడానికి. సో డిపెండెన్సీస్ కానివ్వండి, లేదా ఆ యాప్ వర్క్ చేయాల్సిన వర్షన్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, సో అవన్నీ ప్రతి ల్యాప్టాప్లో ప్రతి సాఫ్ట్వేర్ కోసం ప్రతి యూజర్ ఎక్కించుకోలేడు కదా. సో దానికోసమే డాకర్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మీ మిషన్ ఇది అనుకోండి, అండ్ మీ మిషన్కి హోస్ట్, దాన్ని హైపర్వైజర్ అంటారు. సో హైపర్వైజర్లో గెస్ట్ ఓఎస్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ వర్చువల్ మిషన్స్ అనమాట. విఎం వేర్ యూజ్ చేస్తారు కదా, ఇప్పుడు మ్యాక్లో విండోస్ వాడడానికి, లేదా విండోస్లో మ్యాక్ వాడడానికి, లీనెక్స్ అవి వాడడానికి. సో ఈజీలీ షేరబుల్ అనమాట. సో ఇలా కూడా ఒక డాకర్ లేనప్పుడు ఒకప్పుడు చేసేవాళ్ళు అనమాట. బట్ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ని రన్ చేయాలనుకోండి, మల్టిపుల్ విఎమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా మల్టిపుల్ గెస్ట్ ఓఎస్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్లేస్లో ఊరికనే ర్యామ్, సిపియూ, రిసోర్సెస్ డబ్బులు కూడా వేస్ట్ అయ్యాయి అనమాట. సో అందుకే వాళ్ళు ఇక్కడ డాకర్ని తెచ్చారనమాట. డాకర్ ఏంటంటే ఇప్పుడు విఎంలా పనిచేయదనమాట. ఇప్పుడు విఎం ఎందుకన్నానంటే, నేను ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ని కానీ యాప్ని కానీ డెవలప్ చేసినప్పుడు అది మీ విఎంవేర్లో డెవలప్ చేసి విఎంవేర్లో అన్ని ఇన్స్టాల్ చేసి మీరు మీ టెస్ట్ టీమ్కి పంపిస్తే అదే విఎం వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. అండ్ సేమ్ అలానే విఎం అనమాట. సో దీన్ని ఇప్పుడు ఈ విఎంని రన్ చేయడానికి ఒకటే దాంట్లో మనం మొత్తం యాప్ని యూజ్ చేయలేం కదా టెస్టర్స్ కానీ ఎవరైనా. సో డిఫరెంట్ విఎమ్స్ అనమాట. సో ఆ డిఫరెంట్ యూజ్ చేసినప్పుడు ఇవన్నీ వేస్ట్ అవుతాయి, ర్యామ్, సిపియూ, రిసోర్సెస్ మనీ. సో డాకర్ వచ్చిందనమాట ఇక్కడే. డాకర్ ఏంటంటే హార్డ్వేర్లో మీ హోస్ట్ ఓఎస్లోనే డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఆ డాకర్ లోపల డాకర్ వాళ్ళే ఆటోమేటిక్గా మీకు కంటైనర్స్ క్రియేట్ చేస్తారు. అండ్ ఆ డాకర్ అనేది ఏదైనా రన్ చేస్తుంది అనమాట. మీరు ఏది ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ బిల్డ్ టీం వాళ్ళు ఏది చేస్తే ఆ ప్రొడక్షన్ టీం వాళ్ళు అదే చేయొచ్చు అనమాట డాకర్లో. సో వితౌట్ ఇన్స్టాలింగ్ ఎనీథింగ్. సో డాకర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, యూజర్ డాకర్ ఎందుకు యూజ్ చేయాలంటే, యూజర్ అన్ని ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ యాప్ని ఓపెన్ చేస్తుంది, ఇప్పుడు యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సంథింగ్ ఎనీథింగ్. సో జస్ట్ డాకర్ డస్ ఇట్ అనమాట. సో డాకరే అన్నీ ఇన్స్టాల్ చేస్తుంది, జస్ట్ కంటైనర్స్లో మీకు ఇస్తుంది అనమాట. సో జస్ట్ లైక్ మీరు ముందు ఎప్పుడైనా షేర్ ఇట్ వాడినా, సో అలానే అనమాట ఫైల్ షేరింగ్ అవుతూ ఉంటుంది. .yml అనే దాంతో డాకర్ ఫైల్స్ని చేస్తారనమాట. సో .cs, .py, పైథాన్ అండ్ C# లాగా .yml ఈస్ ఫర్ డాకర్ అనమాట. అండ్ మీకు నీట్గా చెప్పాలంటే డాకర్ని ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక కోడ్ని ఇలా రాశారనుకోండి, హాయ్ ఐయామ్ అని, అండ్ అది మీ ల్యాప్టాప్లో ఇలా కనిపించచ్చు, అండ్ అది మీ ఫ్రెండ్ ల్యాప్టాప్లోకి ఇలా వెళ్ళిపోవచ్చు, అండ్ మీ ల్యాప్టాప్లోకి ఇలా రావచ్చు. సేమ్ డాకర్ కూడా అంతే అనమాట. సో డాకర్ ఏంటంటే, ఇది మీ ల్యాప్టాప్లో కోడ్ అనుకోండి, మీ ల్యాప్టాప్లో మీ ఫ్రెండ్కి షేర్ చేసినప్పుడు అది ఇలా ఓపెన్ కావచ్చు. అదే మీరు డాకర్ ద్వారా దాన్ని మీ ఫ్రెండ్కి పంపిస్తే సేమ్ ఎలా ఉందో అలానే ఓపెన్ కావచ్చు. అది విండోస్ అయినా, మ్యాక్ అయినా, లినక్స్ అయినా, ఏదైనా. సో వెరీ సింపుల్. ఒక కోడ్ మీరు డాకర్లో పెడతారు, డాకర్ దాన్ని సేమ్ మీ ఫ్రెండ్కి మీరు ఏ కోడ్ని ఇచ్చారో అలానే షిప్ చేస్తుంది. అది ఇప్పుడు మీరు ఇక్కడ రియాక్ట్ జేఎస్ ప్లస్ ఏదైనా డిపెండెన్సీస్ అవి వాడినా కూడా, అవి మీ ఫ్రెండ్ ల్యాప్టాప్లో లేకున్నా కూడా మీ ఫ్రెండ్ మీరు ఏది డెవలప్ చేశారో అదే వాడచ్చు. డాకర్లో అన్నీ ఉంటాయి. డాకర్ కొన్ని కంటైనర్స్ క్రియేట్ చేసి దాన్ని స్టోర్ చేసి అదే మీ ఫ్రెండ్కి పంపుతుంది. సో అదే నేను ఇక్కడ రాశారనమాట. హాయ్ ఐయామ్ అనేది ఒక కోడ్ అయితే మీ ఫ్రెండ్కి మీరు నార్మల్గా పంపితే, మీ ఫ్రెండ్ దాంట్లో ఏమీ లేకపోతే ఇలా ఓపెన్ అవుతుంది అనుకోండి, బ్రోకెన్ పార్ట్స్గా. అదే మీ డాకర్ ద్వారా పంపితే మీ ఫ్రెండ్కి కూడా సేమ్ మీరు ఏం డెవలప్ చేశారో అలానే ఓపెన్ అవుతుంది. సో దట్స్ హౌ డాకర్ వర్క్స్ అనమాట. ఇంత సింపుల్గా డాకర్ ఉంటుంది. సో ఈ డాకర్ థియరీ మనం ఫ్యూచర్లో డాకర్ కోడ్ని కూడా చూద్దాం.